న్యూస్ చూస్తున్న ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు ఆర్టీసీ సంఘాలు. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజురెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహాం తదితర కార్మిక సంఘాల నేతలు కలిశారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఏ సంఘాలైనా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు ఆర్టీసీ సంఘాలు. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీ ఐఎన్టీసీయూ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజురెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహాం తదితర కార్మిక సంఘాల నేతలు కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాలను సమ్మె విరమించుకోవాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో సమ్మెను విరమించుకోనున్నారా ఆర్టీసీ సంఘాలు? అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి సమ్మె బాట పడతామని ఆ కార్మిక సంఘాలు అయితే స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల కవాతు కార్యక్రమాన్ని కూడా ఇటీవలే నిర్వహించారు. అయితే ఈ సమ్మె అనేది రాష్ట్రానికి ఆదాయానికి కాకుండా ఆ ప్రజలకు కూడా అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సమస్యలకు సంబంధించి కార్మికులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా, యూనియన్లకు ఎలాంటి డిమాండ్ ఉన్నా కూడా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తమతో చర్చించేటువంటి ఏ యూనియన్లతోటైనా తాము సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి ఐఎన్టీయూసీ నేతలతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళు ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, అలాగే కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సానుకూలంగా విన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వ ఖజానాను కూడా దృష్టిలో తీసుకోవాలి, వాటికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్కో సమస్యలను తాము ఏ విధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామో చూడాలంటూ కూడా మంత్రి ఈ నేపథ్యంలో సూచించారు. ఇటీవల ఏదైతే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కొన్ని యూనియన్లు మాత్రం ఈ సమ్మెకు మద్దతు తెలపడం, టీఎంయూ లాంటి హెచ్ఎంయూ అలాగే ఎస్టీఎంయూ వంటి యూనియన్లు మాత్రం ఈ సమ్మెకు మద్దతు తెలపడం లేదు. అట్లాగే జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి కూడా ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కూడా తాము సమ్మెలో పాల్గొనడం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సమ్మె చేపట్టడం అనేది ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఇబ్బంది కలుగుతుంది. సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం ప్రధానంగా ఆర్టీసీ మీదనే ఉంటుంది కాబట్టి కూడా ఈ ప్రభావం ఉంటుందనేది ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సమ్మె బాట కాకుండా, ఆందోళనలు కాకుండా చర్చించుకొని ఈ సమస్య తీసుకుందాం అనేది స్పష్టంగా రవాణా శాఖ మంత్రి గాని ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నారు. ఆ మేరకు చర్చలు అనేది కొంత ముందుకైతే సాగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ రెండుగా చీలిపోయినటువంటి యూనియన్ల మధ్య మాత్రం సఖ్యత లేక ఈ సమ్మెకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ఆ ప్రభుత్వం చివరి నిమిషం వరకు మాత్రం ఈ సమ్మెని ఎట్టి పరిస్థితులలో ఆపాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది మాత్రం ప్రభుత్వం ఒక వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.